బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. జమ్మూ బోర్డర్లో పాకిస్తాన్ డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలను ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో భారత సైన్యం అలర్ట్ అయింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి 2 పాక్ డ్రోన్లు సంచరించినట్లుగా రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి యాంటీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టడంతో అవి వెనుదిరిగాయి. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నారు. డ్రోన్ల కదలికల తర్వాత ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భారత్ పాక్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. జమ్మూ బార్డర్లో పాకిస్తాన్ డ్రోన్ల కదలికలు కలకలం రేపుతున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో భారత సైన్యం అలర్ట్ అయింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి 2 పాక్ డ్రోన్లు సంచరించినట్లుగా రక్షణ వర్గాలు వెల్లడించాయి. డ్రోన్ల కదలికలు చూసిన వెంటనే భారత సైన్యం స్పందించి యాంటీ డ్రోన్ ఆపరేషన్ చేపట్టడంతో అవి వెనుదిరిగాయి. పాకిస్తాన్కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకోవటం గమనార్హం. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి. డ్రోన్ల కదలిక తర్వాత ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.